హలో హాయ్ గైస్. ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో ఉసిరి చెట్టు ఉసిరికాయలు దానివల్ల లాభాలు అయితే ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఈ చెట్టు వచ్చేసి మా తాత పొలంలో అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాయలు అయితే కాస్తాయో ఈ చెట్లకి, ఇక్కడ ఉండేది 2 చెట్లు. ఈ కాయలు అయితే ఈరోజు తెంపుతున్నాం, నేను మా చిన్న బామర్ది. చూడండి ఎంత పెద్దగా అయితే ఉన్నాయో. ఈ సహజసిద్ధంగా విరిగినట్టు పంట కాదు, అలాగే చేను కాదు, మొత్తం కాయలే ఉన్నాయి. ఇవి ఇంకా పెరగడానికి ఇంకా టైం అయితే ఉంది, కానీ కొన్ని కాయలు మాత్రం అవసరం కోసం ఈరోజు అయితే కోస్తున్నాం. చూడండి, మొత్తం మీకు వ్యూ అయితే సరిగ్గా కనపడదు, ఎందుకంటే సన్ అనేది ఎక్కువ ఉంది. కాయలు అనేది బ్లాక్ కలర్లో కనపడుతున్నాయి. చూడండి, స్ట్రైట్ కూడా ఇంకో చెట్టు ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఈరోజు అయితే కోస్తాం. కోసిన తర్వాత మీకు కాయలు అయితే ఎన్ని కోసామో, దానివల్ల యూజెస్, ఇంకా వాటి యొక్క బెనిఫిట్స్ అయితే చెప్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్లు అయితే పడడం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది. ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే నిత్య యౌవనులుగా ఉంటారని ఆయుర్వేదం అయితే చెప్తుంది. ఉసిరికాయలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా అయితే ఉంటుంది, ఎక్కువ విటమిన్ సి అయితే ఉంటుంది. మధుమేహం ఉన్నవారు ఈ కాయలు తీసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. ఉసిరికాయలో ఎక్కువగా ఐరన్, కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ ఉసిరి చెట్టు, ఉసిరికాయలు కానీ ఉసిరి ఆకులు కానీ జుట్టు రాలడాన్ని అరికడుతుంది. అలాగే దృష్టి సమస్యలను కూడా ఇది అరికడుతుంది, అలాగే రాకుండా కాపాడుతుంది. రక్తాన్ని శుభ్రపరచడంలో, అలాగే కఫాన్ని తొలగించడంలో కూడా ఈ చెట్టు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో దీని యొక్క ఆకులకు కానీ, కాయలకు కానీ, అలాగే దీని యొక్క బెరడు కానీ ఎన్నో విధాలుగా అయితే ఉపయోగిస్తున్నారు. గాయస్ చూడండి, ఒక చిన్న కొమ్మనైతే విరిచేశాడు. ఈ కాయలు అయితే హైబ్రిడ్ కాదు, నాటుకాయలు. మార్కెట్లో ఈ సైజ్ అనేది చాలా అరుదు దొరుకుతాయి, ఇంకా పెద్దయ్యే దొరుకుతాయి, కానీ అది పంట అన్నమాట. ఇదైతే న్యాచురల్గా పండినోటి, ఏ రకమైన నీరైతే లేదు. చూడొచ్చు, దీని మొదలు కూడా ఈ రకంగా అయితే ఉంది. ఈ కాయలు అయితే ఒక చెట్టు కాయలు ఇంకా అయితే వస్తున్నా, మీకు శాంపిల్గా మీకు సైజ్ చూపిస్తున్నా. లాస్ట్లో మీకు ఆ కాయలు, ఇంకో చెట్టు కాయలు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చూడండి ఏ రకంగా అయితే కోస్తున్నాము కాయలు. ఇది ఇంకో చెట్టు, చిన్నగా అయితే ఇప్పుడు పట్టుకొని ఇంత మొత్తంలో కాయలు ఉంటుందండి. ఈ చెట్టుకి ఒక మూటె, అది ఒక చెట్టు మూటె, 2 మూటల పైన ఉన్నాయి. మీకు వ్యూ అనేది సరిగ్గా కనపడకపోవచ్చు. చూడండి గాయస్, ఎన్ని కాయలు అయితే కోసినామో. ఈ చేతిలో ఇన్ని, ఈ చేతిలో ఇన్ని. ఉసిరికాయలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరచుకోవచ్చు. ఇది ఆమ్లత్వాన్ని తగ్గించి అజీర్తి సమస్యలను పరిష్కరిస్తుంది. ఉసిరి రక్తాన్ని శుభ్రపరిచి ఆరోగ్యకరమైన హృదయాన్ని కల్పిస్తుంది. దీని రసం క్రమం తప్పకుండా తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. ఉసిరి చర్మం కాంతివంతంగా యవ్వనంగా ఉంచుతుంది. దీని యొక్క నూనె లేదా దీని రసం జుట్టురాలను తగ్గించి దాన్ని బలంగా, మందంగా పెరుగుతుండేలా చేస్తుంది. తలపై తేమను మెరుగుపరుస్తుంది. శిరోజాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఉసిరి చెట్టు నీటి నిల్వ చేసుకునే గుణం ఎక్కువగా కలిగి ఉంది, కాబట్టి ఎక్కువగా పొలాల గట్ల వెంబడైతే మనం చూడొచ్చు. అలాగే ఉసిరి రక్తం సరఫరా సరిగ్గా ఉండేందుకు తోడ్పడుతుంది. పీరియాడిక్ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. అలాగే దీని యొక్క రసం స్త్రీలలో హార్మోనుల
సంతులనాన్ని మెరుగుపరుస్తుంది. మన హృదయానికి రక్తం సరఫరా సరిగ్గా ఉండేందుకు తోడ్పడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దాదాపు ఈ చెట్లు చాలా అరుదుగా ఉంటాయి, ఎందుకంటే ఇవి నాటు జాతికి సంబంధించిన చెట్లు కాబట్టి. మిగతా చెట్లు కొంచెం హైబ్రిడ్గా అయితే ఉంటాయి. లోకల్గా చూసుకుంటే షాపులలో కానీ లేదా బయట అమ్మేటప్పుడు కానీ ఈ సైజు కాయలు అయితే దొరకవు. ఒకసారి చెట్టు అయితే చూడండి ఏ రకంగా అయితే ఉందో. ఇక్కడ ఒక చెట్టు, ఆ స్ట్రైట్ ఒక చెట్టు అయితే ఉంది. ఈ ఉసిరికాయలతో మనం ఎన్నో రకాల పచ్చళ్ళు అయితే పెట్టుకోవచ్చు. అలాగే వీటి యొక్క విత్తనాలను కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. చూడండి గైస్, ఇప్పుడు కోసిన ఈ ఉసిరికాయలు అయితే ఎలా ఉన్నాయో. నేనైతే మొత్తం కొమ్మల నుంచి అయితే వేరు చేశాను. వేరు చేసిన తర్వాత అయితే వచ్చిన కాయలు అయితే ఇవి చూడండి ఎంత తాజాగా అయితే ఉన్నాయో. అక్కడక్కడ మచ్చ అనేది ఉంది, ఎందుకంటే ఇది ఎలాంటి కెమికల్స్ వాడడం కాబట్టి, న్యాచురల్గా పండినాయి కాబట్టి ఈ రకంగా అయితే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.